ఈరోజు 9వ రోజు క్యాన్వాసింగ్కి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి నేను ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నాను. అలాగే ఒక సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోని తీసుకొచ్చారు. అలాగే మీకు సంబంధించి మీ అభివృద్ధి కోసం కొన్ని అంశాలు అయితే తీసుకొచ్చారు. దాని గురించి తెలియజేయగలరా? మా కోసం కూడా ప్రభుత్వం గుర్తించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మమ్మల్ని గుర్తించి ట్రాన్స్జెండర్లకి 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల కోటాలో మమ్మల్ని చేర్చి మాకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు ఒక్క ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డు ఒక్కటి మాత్రమే ఇచ్చారు. దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా విసిగి ఒక 4 రోజుల కిందట తమన్నా సింహాద్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీ సమాధానం? ఆవిడ ఎన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసినా ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ పోటీ చేస్తుందని ఎవరికి కూడా తెలియదు. కనీసం అట్లీస్ట్ ట్రాన్స్జెండర్స్ కూడా తెలియదు ఆ అమ్మాయి నామినేషన్ వేసిన విషయం. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళకి ఎవరికి కాంటాక్ట్ చేయలేదు, మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు. ఆవిడ స్వతంత్రంగా ఆవిడ ఏంటంటే పేపర్ షోయింగ్ అంతే. యూట్యూబ్ మంగళగిరిలో గతంలో నారా లోకేష్ గారి మీద వేసారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వేసారు. ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ స్టార్స్ మీద వేస్తే ఏదో ప్రజల్లోకి ముందుకెళ్తామన్న షోయింగ్ తప్ప అంతకు మించి అయితే ఏమీ లేదు. మన యొక్క ఏపీ స్టేట్లో ట్రాన్స్జెండర్స్ ఇవ్వడం కూడా ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు, మన కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాము. చాలా దుక్కుల్లో మా వాళ్ళు ప్రసారం కూడా చేస్తున్నారు. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పిఠాపురంలో అయితే మమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నాగేంద్ర బాబు సార్ ఏంటి, మమ్మల్ని గౌరవించి మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మని. మాకు అయితే గ్రీన్ కార్పెట్స్ పరుస్తున్నారు. ఈ పిఠాపురం ప్రజలు కూడా మమ్మల్ని చాలా స్వాగతిస్తున్నారు. మా యొక్క సంఘ సభ్యులందరం కూడా ముందుండి ప్రచారం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి 1,50,000 మెజార్టీతో ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు. మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా ప్రజల స్పందన అయితే అమ్మ మీరు చెప్పక్కర్లేదమ్మా, గాజు గ్లాస్ కంపల్సరీగా కొట్టేస్తామమ్మా అని ప్రజల్లోంచి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలాగే మన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా తెలివైనవాడు. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ గుర్తుపెట్టుకుని ఆయన మా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కసారి కూడా మా యొక్క సమస్యలన్నీ కూడా క్యాబినెట్లో పెడతానని కూడా ఆయన చెప్పారు. పార్లమెంట్ దాకా తీసుకెళ్తానని చెప్పారు. అలాగే మా యొక్క సమస్యలన్నీ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మాతో మాట్లాడడం కూడా జరిగింది. మమ్మల్ని ఎంతగానో స్వాగతిస్తున్నారు. అలాగే పిఠాపురంలో ఉండే ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా గ్లాస్ గెలిచికే ఓటు వేస్తారా? ఖచ్చితంగా మొత్తం కాకినాడ జిల్లా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికే ఓటేస్తాము. పిఠాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా గాజు గ్లాస్కి ఓటేస్తారు. అది ఫిక్స్ నాన్న. థ్యాంక్ యూ మేడం.